తెలుగు సంగీత సామ్రాజ్యానికి ఆయన అప్రతిహత మహారాజు. తరాలు మారినా, శకం గడిచినా తన గానంతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆ మహనీయుడి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తూ వచ్చిన చిత్రమే ఘంటసాల ద గ్రేట్. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు వివిధ పత్రికల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ఈ బయోపిక్ ఎలా ఉంది? ఆయన జీవిత ప్రయాణాన్ని దర్శకులు ఎలా చూపించారు? ఈ వీడియోలో చూద్దాం. కథా నేపథ్యం. ఘంటసాల అనగానే మనకు ఆయన పాడిన వేల పాటలు, భగవద్గీత గుర్తుకొస్తాయి. కానీ ఆ మధురగానం వెనుక దాగున్న కష్టం, ఆ వ్యక్తిత్వం వెనుక ఉన్న పోరాటం ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తుంది. చిన్నతనంలో పేదరికం వల్ల జోలు పట్టుకుని అడుక్కున్న రోజులు, ఆకలితో అలమటించిన రాత్రులు, సంగీత సాధన కోసం ఆయన పడ్డ తపన చూస్తుంటే ఒక గొప్ప కళాకారుడు ఎలా తయారవుతారో కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమా ఎలా ఉందంటే, సినిమా ప్రారంభంలో అవకాశాల కోసం ఆయన పడ్డ పాట్లు, ఎదుర్కొన్న అవమానాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో ఒక దిగ్గజ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. ముఖ్యంగా లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వారు ఘంటసాల గారి ప్రతిభను కొనియాడటం, బడే గులాం అలీఖాన్తో ఉన్న అనుబంధం సంగీత ప్రియులకు ఒక విందులా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్లో ఆయన గొంతు మూగబోవడం, చివరి కోరిక తీరకుండానే స్వర్గస్థులవ్వడం వంటి సీన్లు ప్రతి ప్రేక్షకుడి కంటతడి పెట్టిస్తాయి. నటీనటుల ప్రదర్శన. ఈ సినిమాలో ఘంటసాల పాత్రలో గాయకుడు కృష్ణ చైతన్య నిజంగా పరకాయ ప్రవేశం చేశారు. ఆయన స్వతహాగా సింగర్ కావడంతో ఆ హావభావాలను అద్భుతంగా పండించారు. బాల్యంలోని ఘంటసాలగా మాస్టర్ అతులిత్ మెప్పించగా, సతీమణి పార్వతమ్మ పాత్రలో మృదుల, బడే గులాం అలీఖాన్గా సుమన్ గారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక వర్గం. ఈ సినిమాకి అతిపెద్ద బలం ఘంటసాల గారి ఒరిజినల్ పాటలనే వాడటం. థియేటర్లో ఆ గొంతు వింటుంటే ఒక రకమైన పారవస్యం కలుగుతుంది. ఎక్కడా కమర్షియల్ హంగులకు పోకుండా ఒక గొప్ప మహనీయుడి చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో దర్శకుడు సిహెచ్ రామారావు సక్సెస్ అయ్యారు. కొన్ని బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ ఆ కంటెంట్ ముందు అవేవీ పెద్దగా అనిపించవు. ఫైనల్ వర్డిక్ట్. ఫైనలీ, ఘంటసాల ద గ్రేట్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రతి తెలుగువాడు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప చరిత్ర. ఘంటసాల గారి అభిమానులు మాత్రమే కాదు, ప్రతి సంగీత ప్రియుడు చూడాల్సిన క్లాసిక్ ఇది. పత్రికలన్నీ ఏకగ్రీవంగా ప్రశంసించిన ఈ క్లాసిక్ బయోపిక్ను అస్సలు మిస్ అవ్వకండి. ఆ అమర గాయకుడికి ఈ సినిమా ఒక గొప్ప నీరాజనం.